హాయ్ అండి. నిన్న మార్నింగ్ నుంచి గుడికి పోలేదే అని డిసప్పాయింట్ అయి ఉన్నా. నాకైతే ఒకటేసారి హ్యాపీనెస్ వచ్చింది. మా ఆయన అయితే ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చి గుడికి వెళ్దాం రెడీ అవ్వనంగానే ఇంకా లేచి రెడీ అయిపోయాను అనమాట. ఇక్కడ అమ్మవారి కోసం అయితే ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని అమ్మవారికి సమర్పించేటివి. ఇంతకీ మేము ఏ గుడికి వెళ్ళినామని చూస్తున్నారా? కాళికామాత టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇక్కడ సాంప్రదాయం అయితే మీకు తెలుసు కదా, జుట్టు మీద ఖచ్చితంగా కొంగు అయితే కప్పుకోవాలి ఏ గుడికి దర్శనానికి వెళ్ళినా కానీ. సో ఇక్కడ మాకైతే దర్శనం అయిపోయింది. మంచిగా అక్కడ అమ్మవారి దగ్గర అయితే కూర్చున్నాం. లోపలనే గర్భగుడిలోనే కూర్చొని ఇస్తారు. మేమైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మేము పోయిన టైంలో జనాలు ఎక్కువ రీలు చాలా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. మీరు కూడా అమ్మవారిని మొక్కుకోండి. ఇక్కడైతే ముడుపు కట్టేదండి. మనకి ఏమైనా కోరికలు ఉంటే ముడుపు కడితే తీరుతాయి అని ఇక్కడ ఒక నమ్మకం అనమాట. సో అందరు ఇక్కడ ముడుపులు కడతా ఉంటారు. నేను కూడా ముడుపు అయితే కట్టినా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కట్టినా. ఇంకా ఈసారి కూడా ముడుపు అయితే కడతా ఉన్నా. ఇక్కడ వీడియోగ్రాఫర్ ఎవరో తెలుసా? మా హస్బెండ్ అయితే వీడియో తీస్తా ఉన్నా. చాలా పెద్ద గుడి అండి. మేము అక్కడ మొత్తం లోపల సరౌండింగ్స్ అంతా తిరగడానికి మాకు 1 గంట సేపు పట్టింది. అంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 9 అయిపోయింది. అంటే చిన్న చిన్న స్పెషల్ డేస్, యానివర్సరీస్ కానీ, బర్త్డేస్ కానీ మంచిగా గుడికి వెళ్ళాలి అని ఎంతమందికి అనిపిస్తుంది. నాకైతే పక్కా ఉంటుంది. ఆ రోజు స్పెషల్ డే కాబట్టి ఆ రోజు పక్క గుడికి పోతే మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అని నాకైతే ఆ ఫీలింగ్ ఉంటుంది. మా హస్బెండ్ అయితే నిన్న ఈవినింగ్ వచ్చి గుడికి అయితే తీసుకుపోయి నేనైతే చాలా హ్యాపీ. ఇంక ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు గుడిలో కూర్చోవాలని కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాం. రోహన్ చూడండి ఎంత స్టైల్గా తింటా ఉన్నాడో. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాం. 9:30 అయింది. డామినోస్ దగ్గర ఆపి పిజ్జా అయితే తీసుకున్నాను మా హస్బెండ్. ఇంతే అండి మా చిన్న సెలబ్రేషన్స్. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. బాయ్.